నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గ్రేసీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మీ కాళ్ళు మొక్కుతా, పనులు సకాలంలో పూర్తి చేయండి. ఓ కంపెనీ ప్రతినిధికి బీహార్ సీఎం విజ్ఞప్తి. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో ప్రజలకు తెలుసని, తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలని కేటీఆర్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరణ. సంబరాలు జరుపుకుంటున్న సూర్యాపేట వాస్తవ్యులు. అంతర్జాతీయ టీ20లో చరిత్ర సృష్టించిన భారత్. కార్యరూపం దాల్చితే రాష్ట్రానికి 60,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు. అమరావతికి బీపీసీఎల్ బృందం. సీఎం చంద్రబాబుతో చర్చించిన సంస్థ సీఎండీ కృష్ణకుమార్. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓ పనిని తొందరగా చేపట్టాలని కోరుతూ ఓ కంపెనీ ఓనర్ కాళ్లు మొక్కబోయాడు. ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పాట్నాలో ట్రాఫిక్ ను సులభతరం చేసే జేపీ గంగా పాత్వే ఫేజ్ 3 ప్రారంభోత్సవ కార్యక్రమంలో నితీష్ పాల్గొన్నారు. అనంతరం ఆ ప్రాజెక్టును నిర్మించే సంస్థ ప్రతినిధి అక్కడే ఉండటంతో ఆ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కావాలంటే మీ కాళ్లు మొక్కుతా అంటూ ముందుకు కదిలారు. ఆ ప్రతినిధి అడ్డు చెప్పడంతో మరింత ముందుకు వెళ్లిన నితీష్ ఆయన చేతులు పట్టుకున్నారు. దీంతో కంగుతిన్న ఆ సంస్థ ఓనర్, సార్ దయచేసి అలా చేయొద్దు అంటూ వెళ్లిపోయాడు. సీఎం తీరుపై అక్కడున్న అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించి మొదటిసారి సూర్యాపేటకు వస్తున్న సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. దీనితో సూర్యాపేట మొత్తం జన సముద్రంతో నిండిపోయింది. కాంగ్రెస్ జిల్లా నాయకులు దారోజు జానకిరాములు ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి రమేష్ రెడ్డికి స్వాగతం పలికారు. సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డికి ఎంతో ఘనంగా గజమాలలతో సత్కరించి ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, పటేల్ రమేష్ రెడ్డి సహకారంతో సూర్యాపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. 100 కోట్లతో సూర్యాపేటని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉండ్రుగొండ, పిల్లలమర్రి, కాకతీయుల శివాలయాల అభివృద్ధితో పాటు మూసీ జలాశయంలో బోటింగ్తో కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ పరాజయం చెందడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై తెలంగాణలో కూడా చర్చలు మొదలయ్యాయి. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్రధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతే జగన్ పట్టించుకోలేదు, మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారు అంటూ ఆర్ఆర్ఆర్ పేర్కొన్నారు. వైసీపీ పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలని హితవు పలికారు. సత్యకుమార్ గారు మంచి వ్యక్తి, ఆయన కాబట్టి అక్కడ నెగ్గగలిగారు అనేది నా అభిప్రాయం. మరి గుడ్ మార్నింగ్ ధర్మవరం, యాక్చువల్గా ఆ గుడ్ మార్నింగ్ వల్లనే మరి ఆయన ఓడిపోయాడేమో అని కూడా నా భావన. ఎందుకంటే చాలామంది చెప్పేది ఆ ఉదయం తిరిగేటప్పుడు ఆయనకి ఏదన్నా మంచిది కనపడితే మరి ఆ తర్వాత ఏదో కబ్జాకు అయిందన్నట్టుగా సత్యకుమార్ గారు ఆయన ఇచ్చిన వివరణలో ఉంది. మరి అయినా కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పరాభవం తర్వాత ఇంట్రాస్పెక్షన్, ఆయన ఎలా ఓడిపోయాడో ఆయన చూసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు. ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకి తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో సీతనెత్తుకొచ్చినట్టు నన్ను ఒక 10 మంది రావణాసురులు వచ్చి నన్ను ఎత్తుపోయారు.
మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే. సరే, మీ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి అవస్థపడటం డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు, కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం, అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవటం మరి గమనించాల్సిన అంశం. మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం. ఏవైనా భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. 5 టీ20 సిరీస్లో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరిగిన 3వ టీ20లో విజయానంతరం ఈ రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో టీ20 ఫార్మాట్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 230 మ్యాచ్లు ఆడిన భారత్ 150 మ్యాచ్లో గెలుపొంది అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో జట్టుగా పాకిస్తాన్ ఉంది. పాక్ 245 మ్యాచ్ల్లో 142 విజయాలు అందుకుంది. ఈ జాబితాలో న్యూజిలాండ్ 220 మ్యాచ్ల్లో 111 విజయాలు, ఆస్ట్రేలియా 195 మ్యాచ్ల్లో 105 విజయాలు, దక్షిణాఫ్రికా 185 మ్యాచ్ల్లో 104 విజయాలు సాధించి తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. దేశంలోని తూర్పు తీరంలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న మన రాష్ట్రం గణనీయమైన పెట్రోకెమికల్ సామర్థ్యాలను కలిగి ఉందని తెలిపారు. బీపీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యానని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయల నుంచి 70,000 కోట్ల రూపాయలతో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడంపై చర్చించామని చంద్రబాబు తెలిపారు. దీనిపై 90 రోజుల్లో వివరణాత్మక నివేదికను, సాధ్యాసాధ్యాలపై నివేదికను అందించాలని కోరానని వెల్లడించారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగడం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సీఎండీ గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గా మా టెంపుల్ని కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి తోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకి వస్తే తప్పకుండా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తుంది. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.